ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్టు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాదిక్ ఖాన్ అరాచకాలపై ఏఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమారుడు జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ కుట్రే కారణమని ఆరోపించారు. తమ కుమారుడికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతి తర్వాత కూడా ఏఈ నూకరాజు కుటుంబాన్ని సాదిక్ ఖాన్ తీవ్రంగా వేధించాడని చెప్పారు. తమ కోడల్ని ట్రాప్ చేసి కోట్ల రూపాయల ఆస్తిని సాదిక్ అతని పేరుపైకి మార్చుకున్నాడన్నారు. గతంలో ఎవ్వరికీ విధించని కఠిన శిక్షని సాదిక్ ఖాన్కి విధించాలని డిమాండ్ చేస్తున్నారు భాస్కర్ రెడ్డి. సాదిక్ ఖాన్ అరాచకాల గురించి ఏఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఇంకా ఏం చెప్తున్నారు మా చీఫ్ రిపోర్టర్ సత్య ద్వారా తెలుసుకుందాం. షేక్ సాదిక్ ఖాన్ ఇప్పటికే పోలీసులు అంతా కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏఈ కుటుంబ సభ్యులు ఆత్మహత్యతో పాటు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న కోణంలో కూడా ఒక ప్రత్యేక విచారణ అడిషనల్ ఎస్పీ కూడా విచారిస్తున్నటువంటి ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకుని ఢిల్లీ నుంచి రాత్రి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కాసేపట్లో జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మీరు ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు హత్య చేశాడన్న కోణంలో విచారిస్తూ ఉన్నారు. మీరేం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? జగదీష్ రెడ్డి అండి, నా పేరు భాస్కర్ రెడ్డి, మా అబ్బాయి పేరు జగదీష్ రెడ్డి. మా అబ్బాయికే చనిపోవడానికి కారణం సాదిక్ ఖాన్. ఎప్పుడు ఇచ్చాడు తెలియదు, మా అబ్బాయి చెప్పలేదు. పాయిజన్ స్లో పాయిజన్ ఇచ్చాడు. మొత్తం మీద కాకినాడ ఒంట్లో పోకపోతే కాకినాడ హాస్పిటల్ పెట్టాం. తర్వాత ఏమో 23 రోజులు ఏఈ హాస్పిటల్ గచ్చిబౌలి హాస్పిటల్లో పెడితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తే ఆ ఫిజియోథెరపీ పాయిజన్ అయినట్లు గుర్తించలేదా సార్ వైద్యులు కానీ? అప్పుడు తెలియలేదా మీకు? తెలియలేదు. తర్వాత చనిపోయిన తర్వాత పాయిజన్ అని చెప్పేసి తెలిసింది. అంటే మీ కోడలు సౌజన్య ఇప్పుడు ఆ లెటర్లో 3 పేజీల లెటర్ రాసి మీరు గుర్తించారు స్కూటీలో పెట్టిన తర్వాత? అప్పుడు మా మనవాడు చెప్పితే పోలీసు వారికి చెప్పితే పోలీసు వారు వెళ్ళి ఆ లెటర్లు తీసుకుని వాళ్ళ స్వాధీనం కాకినాడ ప్రభుత్వ పోలీసు వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముందే మనవాడికి అన్ని చెప్పారంటారా ఇలా సాదిక్ ఖాన్ హింసించడం వల్లనే నన్ను కుటుంబాన్ని హింసించడం వల్ల చనిపోతున్నాం అని చెప్పారు? సాదిక్ ఖాన్ హింసించడం వల్లనే మాకు ఏం కూడా మా కోడలు మొత్తం లెటర్లు రాసి పలానా దుఃఖం పెట్టని చెప్పి చూసిన వల్లనే చెప్పాడు. ఆ లెటర్లో ఏమి రాసిందో మాకు ఆ పోలీసు వారి దగ్గర ఉన్నాయి కానీ మా దగ్గర ఏమి లేవు. ఎలా గుర్తించారండి? ఆస్తి పత్రాలు లాకర్లో మీకు సంబంధించిన రావులపాలెంలో భూమి ఇదంతా సాదిక్ ఖాన్ మీద? సాదిక్ ఖాన్ అంటే మా తాత ఆస్తి, మా తాత ఆస్తి నాకు రావాలి, నా ఆస్తి మా అబ్బాయికి రావాలి. ఈ సాదిక్ ఖాన్ టార్చర్ పెడుతుంటే మా కోడలు బలవంతంగా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టి ఆ ఆస్తి రాయించుకున్నారు. అప్పుడు సాదిక్ ఖాన్ ఆస్తి నాకు రాయాలని చెప్పేసి ఇబ్బంది పడితే నేను రాయనని చెప్పేసి మొత్తం మీద అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయిపోయింది. మీ కొడుకుని మీ కోడల్ని అలాగే నూకరాజు ఫ్యామిలీ భార్యను కూడా పొట్టను పెట్టుకున్నటువంటి సాదిక్కి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఎవరు ఎన్న శిక్ష అమలు చేస్తే కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఎవరో చూడని విచిత్రమైన శిక్ష వేస్తే అందరూ ఆత్మ శాంతింతాయని చెప్పేసి నేను మనం చేసుకున్నాను. సౌజీ రైఫిల్ షూటింగ్ నేర్పిస్తామని తీసుకెళ్తే అప్పుడే పరిచయం అయ్యాడట అని మా మనవాడు చెప్తున్నాడు. సాదిక్ ఖాన్కి 10 మంది ముఠా ఒకటి ఉంది. ఆ ముఠా ఏంటంటే మిగతా వాళ్ళని మా కోడలను ఏదించినట్టు మాకు ఏం కొన్ని ఏదించినట్టు వాళ్ళని కూడా ఇది ఏదిచ్చారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఆ కుటుంబాలు బయటికి చెప్పుకోలేక దాంట్లో కొంతమంది భర్తలు కూడా పోయారు. సాదిక్ ఖాన్ వల్ల ఆ పాయిజన్ గురించి కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన వల్ల ఒక్కొక్క కుటుంబం బయటకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది సాదిక్ ఖాన్తో పాటు కూడా ఒక 10 మంది ముఠా కూడా ఉన్నారు. చాలామంది బాధిత కుటుంబాలు కూడా ఉన్నట్లుగా అయితే మాత్రం మాకు కొంతమంది ద్వారా తెలిసింది. అందులో భాగంగానే సాదిక్ ఖాన్ని అట్లా ఇక్కడ లేనటువంటి శిక్షని అతనికి అమలు చేయాలి. తన కోడల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కూడా కాజేశాడు సాదిక్ ఖాన్. అలాంటి దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు భాస్కర్ రెడ్డి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రావులపాలెం నుంచి.